ఏంటి మేము ముక్కు పుడక సెట్ చేసుకుంటుంది చూసుకుంటుంది ఏందో ఓవరాక్షన్ వీడియో కోసం చేస్తుందా అని అనుకోకండి. ఏం లేదు, మేము రేపు ఒక సర్ప్రైజ్ ట్రిప్కి వెళ్తున్నాం. అది రేపు రివీల్ చేస్తాం. ఇది పార్ట్ 2లో రివీల్ చేస్తాం అనమాట. పార్ట్ 1 అలా పట్టు లంగాలన్నీ పెట్టుకున్నా, రెడీ చేసి పెట్టుకున్నా. మా ఫేవరెట్ అవి. ఇంకా ముక్కు పుడక అంటే అదొక ట్రెడిషనల్ ఒక సరే ఒక చిన్న క్లూ ఇస్తా. ఒక టెంపుల్కి పోతున్నాం అనమాట. అది ఏ టెంపుల్ అంటే ఏ దేవుడి టెంపుల్ అంటే లక్ష్మీ నరసింహ స్వామి. కానీ అది ఎక్కడ ఉంటుందో గెస్ చేయండి మీరే. తెలంగాణలో ఉన్నది. తెలంగాణలో ఉండే లక్ష్మీ నరసింహ టెంపుల్కి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పార్ట్ 1 ఇది పార్ట్ 1. ఇది పార్ట్ 1. నాకు ఎటైనా పోతామంటే నిద్ర పట్టదు. మీకు లేచి ఉంటాం కదా, లేచి ఉంటాం. రాత్రి వీడియో చేస్తాము, అప్లోడ్ కూడా చేసేస్తాము. పిచ్చి లేచిందా ఫ్రెండ్స్? నిజాన్ని చెప్పాలంటే మా మమ్మీ డాడీ రాత్రి పూట శైలజ చూడండి. ఒకసారి మా మమ్మీ మా చెల్లిని ఘోరంగా కొట్టింది. పరుగు పోయింది, చెప్పటిస్తలేదు. కొట్టింది కాబట్టి అప్పటి నుంచి సెలవు చూస్తలేము. అంత కొట్టిన కూడా సెలవు చూద్దామా అని అడుగుతుంది రాత్రిపూట. కంటి కూరిపోయినా కూడా. ఫ్రెండ్స్ రాత్రి మేము వీడియో తీస్తాం. మేము 5కి లేచి 5 వరకు లేస్తాం. మేము వీళ్ళ ముఖానికి వీళ్ళు లేస్తారని అనుకోక ఒక వీడియో చేసినాం, అది ఫ్లాప్ అయిపోయింది. జంగం పోతున్నాం అనుకున్నాం, పోలేకపోయినా. లేచి రెడీ కూర్చోవాలి కానీ ముందే లేవాం. ఎందుకంటే పట్టులంగా సమ్మర్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇది రెయినీ సీజన్ అనుకోండి, కానీ సమ్మర్ సీజన్ లెక్క ఎండ వస్తుంది కదా. అందుకనే మేము ఇప్పుడు రేపు పొద్దున్నే లేచి పట్టులంగా వేసుకోవాలంటే చికాకు లేస్తుంది కదా. చికాకు లేస్తుంది కదా, అందుకనే పొద్దున్నే లేవాం అనుకుంటా. సరే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మా చెల్లి కొన్ని మాటలు మాట్లాడుతుంది. బాయ్. అంతేనా? సరే, మేము కార్లో పోతున్నాం కాబట్టి ఇక బోర్ కొట్టదు కదా. చాలా లాంగ్ జర్నీ అట. అంటే ఈ స్టేట్లోనే చెప్పలే కదా మీకు. ఇంకా గెస్ చేయండి, సర్ప్రైజ్ అది. ఇక మేము బోర్ ఉంటుందని కొన్ని డ్రాయింగ్ థింగ్స్ ప్యాక్ చేసుకున్నాం. ఇది నా బ్యాగ్, ఇది మా చెల్లె బ్యాగ్. అది నేనే తయారు చేసిన. ఇంకా మాకు చాలా స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, కానీ మీకు ఆ స్టిక్కర్స్ అన్ని చూపెడతాం. ఇప్పుడు మీకు కూడా ఎంత తొందర ఏం చెప్తున్నారా అని అనుకోవచ్చు, మీరు కూడా అట్లా అనుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, తర్వాత నేను నా స్టిక్కర్స్ కూడా చూపిస్తాను. స్టిక్కర్ బుక్కి డ్రాయింగ్ బుక్కి మా చెల్లె డ్రాయింగ్ చేసిలా. in the stickers. సారీ, ఇది పెద్ద స్టిక్కర్. ఇదిగో చూడండి, కృష్ణుడిది. నిజానికి ఆమె చేయలే, ఒక ఫోటో వస్తే పెట్టుకున్నది. కాదు, ఫోటో కాదు అది మన స్టిక్కర్ ఫ్రెండ్స్. స్టిక్కర్ దాంట్లో వస్తే నాకు ఇవ్వకుండా తీసుకున్నది దొంగది. నువ్వు అడగలే కదా, నేను అడుక్కున్నా కదా. ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టచ్చు, తీయచ్చు కూడా. ఇక్కడ ఈ పేపర్ మీద పెట్టద్దు. ఇవన్నీ ప్రిన్సెస్ స్టిక్కర్స్. ఇవి బ్రౌన్ కలర్ స్టిక్కర్స్, అవి పనికిరావు, పనిపోతాయేమో. ఇప్పుడు నేను నా స్టిక్కర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను గిన్నెల అన్ని స్టిక్కర్స్ రివ్యూ చేసి చూపిస్తాను. ఇది ముందు, ఈ ప్రిన్సెస్ పేరు నాకు తెలియదు. ఓకే, ఇవన్నీ అట్లనే తీయాలి. డబల్ సైడెడ్ టేప్ స్టిక్కర్స్. ఓకే,
సరే ఫ్రెండ్స్, మరి ఇది అంతా ప్రిన్సెస్వి. ఇప్పుడు నేను అది చూపిస్తాను. నాకు తీర్చున్నది ఇది మేము చేసుకున్నాం. ఇది నా డైరీ అన్నమాట. ఇది ఒక నా డైరీ బుక్. ఇదే మా న్యూ ఐటమ్. ఇంకోండి, ఇప్పుడు నా స్టిక్కర్స్, ఇది నా డైరీ ప్లస్ స్టిక్కర్ బుక్. వంతనా ఇదంతా లోపల రక్షణ అంటే కోపం వస్తుంది దీంట్లో రక్షణ. ఇది ఒక్కొక్క స్టిక్కర్. ఇంకో చూడండి 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 చూడండి. ఇది ఏం హై, ఇది ఐ లవ్ యూ, ఇది హార్ట్, సన్, మీ అంటే పిల్లి, స్మైలీ ఫేస్, స్మైల్ మోర్, నాలెడ్జ్ ఇస్ పవర్, మస్టరీ. మీరు అక్కడ చూసుంటారు నా బ్యాగ్కి ఉన్నది కదా పిల్లి. పిల్లి అంటున్నా బన్నీ. ఆ బన్నీ కూడా దీళ్ళకెళ్ళి తెచ్చిన, అంటే దీళ్ళకెళ్ళే పెట్టినా నేను ఆడ. ఇప్పుడు ఇది కప్ కేక్, ఇది లాలీపాప్, ఇది క్యాండీ, ఇది స్టార్, హార్ట్, డైమండ్, ఐస్ క్రీమ్, రెయిన్బో, గుర్తుకురాలి సడన్గా పేరు. ఇది డబల్ సైడెడ్ టేప్ తోటి చేసిన స్టిక్కర్స్. ఇది హనుమాన్ స్టిక్కర్. అదే ఇది వంట ఫ్రెండ్స్, నాకు గుర్తులేదు. అదే ఇది ఓంకారం. ఇది నా పేరు మన్నేశ్వర పటేల్. అంటే ఆమె ఏం దేవత అని పెట్టుకోలేదు, జస్ట్ ప్లేస్ లెక్క పెట్టుకోబుద్ది పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇది చూసిలు. ఇది ఇంకా ఇది ప్రిన్సెస్ అని రాసిన నేనే. ఇవన్నీ చేసిన. సిండ్రిల్లా, స్నో వైట్. ఈ ప్రిన్సెస్ పేరు తెలియదు. ఏరియాలో అయితే రాలే. ప్రిన్సెస్ ఒక మర్మేడ్ కదా. ఈ ప్రిన్సెస్ రాలే. ఈ ప్రిన్సెస్ పేరు కూడా తెలియదు. ఈ ప్రిన్సెస్ వచ్చింది, పేరు తెలియదు. సారీ, ఏదేదో అంటున్నా. ప్రిన్సెస్ పేరు తెలియదు. రపుంజెల్ అని తెలుసు, స్నో వైట్, సిండ్రిల్లా, బెల్, వీళ్ళందరూ పేద. ఓన్లీ నాకు స్నో వైట్, సిండ్రిల్లా, బెల్, రపుంజెల్ అంతే. ఇంకో జాస్మిన్ కూడా తెలుసు నాకు. సరే ఫ్రెండ్స్, ఇక నాది ఇవి కూడా నేను ఒక్కొక్క స్టిక్కర్స్ అంత తీసేటట్టు చేసిన గార్డ్ స్టిక్కర్స్ అన్నమాట. ఇవి తీయచ్చు, పెట్టచ్చు. అంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి తీసి పెట్టచ్చు. ఇక ఇది కూడా ఒక స్టిక్కర్ లెక్కనే. ఇట్లా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. మా అక్క నా చెయ్యి ఇట్లా గిచ్చుతుంది, ఎందుకు తీసినామని. ఇట్లా ఇదంతా ఇక రాసుకున్న అంత. ఇది మీకు ఒక వీడియో చూపించినట్టున్న ఫ్లవర్ మేకింగ్ అంటే ఫ్లవర్ పెన్సిల్ మేకింగ్. సరే ఫ్రెండ్స్, మరి ఆగండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నవే చెయ్యండి మీరు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫేవరెట్ సీన్ ఏదో కామెంట్ చేయండి. ఇది పార్ట్ 1. పార్ట్ 2 త్వరలోనే వస్తుంది. త్వరలోనే వస్తుంది. నాకు ఈ తల కొత్తలేదు, తొందరలోనే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇక బాయ్. మంచిగా చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇది ఆపొస్తుంది ఒకసారి చూసి. నువ్వే ఆపే వాడిది కూడా ఫ్రెండ్స్.